గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. బిగ్ బ్రేక్కి స్వాగతం. ముఖ్యంగా తెలంగాణ రాజకీయం ప్రస్తుతం వడ్ల చుట్టూ తిరుగుతోంది. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం పార్టీల మధ్య యుద్ధం పీక్స్కు చేరింది. ఒకవైపు రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో కాషాయ పార్టీ కథం తొక్కుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ప్రతి గింజ కొనే వరకు పోరాడతామంటోంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ధాన్యం కొనుగోలుపై సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. పోరాటం పేరుతో మైలేజ్ పెంచుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటం ఆగదంటున్న బీజేపీ, కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తోంది. వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి సహకారం లేదని, రైతులపై అంత ప్రేమ ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కౌంటర్ ఇస్తోంది. కానీ రెండు ప్రభుత్వాలు, పార్టీల ఫైటింగ్ మధ్య అన్నదాత నలిగిపోతున్నాడు అనేది సత్యం. అసలు బియ్యం కొంటారా కొనరా, కేంద్ర ప్రభుత్వం కొంటుందో కొనదా అని రాష్ట్రం నిలదీసిన, రాష్ట్రం కొంటుందా కొనదా కేంద్రం ప్రశ్నించిన, అసలు కొంటారా లేదా అనేది పెద్ద సమస్య. పార్టీల కొట్లాట ఏమో కానీ రైతులను రోడ్డుపైపు నిలబెట్టేశారు. అసలు ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? ధాన్యం కొనుగోలు దోబుచులాటకు చెక్ పెట్టాల్సింది ఎవరు? రైట్, ఇదే అంశానికి సంబంధించిన ఈరోజు డిబేట్ చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి రమణారెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అండ్ సాగర్ రెడ్డి ముడిగంటి గారు, తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, అండ్ శివకుమార్ లాల్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి, అండ్ రామ్మోహన్ నాయర్ గారు, బీజేపీ సీనియర్ నేత. సార్, నలుగురికి గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు వైకే న్యూస్. గుడ్ మార్నింగ్, నమస్కారం. సార్, రమణారెడ్డి గారు, ముందుగా మీ దగ్గర సార్, ఈ ఎలా చూడొచ్చు సార్ బీజేపీ చేస్తున్నటువంటి రైతు గోస, బీజేపీ భరోసా యాత్రను ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణలో ఈరోజు రాజకీయము వడ్ల చుట్టూ తిరుగుతుందనేది సత్యం. ప్యానెల్లో పాల్గొన్న సభ్యులందరికీ నమస్కారం, యాంకర్ గారికి నమస్కారం. అయితే ఈ రాజకీయం అనేది ఎంత దూరం పోతుందంటే, ఇవాళ అటు కేంద్రము, ఇటు రాష్ట్రము రెండు వ్యవస్థల మధ్య ఒక పోరాటంగా తయారైంది. మూడో పక్షం బీఆర్ఎస్ దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మూడు అంశాలను మనం పరిశీలన చేస్తే అసలు ఈ వడ్ల సమస్య ఎందుకు వచ్చింది, దీనికి ప్రధాన కారణం ఏమిటి, ఈ సమస్య ప్రతి సంవత్సరం ఎందుకు ఇది రిపీట్ అవుతుంది, దీని మీద ప్రభుత్వం దగ్గర ఉన్న మార్గాలు ఏమిటి, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి, దాని పట్ల ఇవాళ తెలంగాణలో ఎలాంటి ఆలోచన విధానాలు రాజకీయ పార్టీల మధ్యన ఉన్నాయనేది మనం పరిశీలన చేస్తే, ముఖ్యంగా తెలంగాణలో అదృష్టం బాగుండి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మంచి వర్షాలు పడటం, కాలానుగుణంగా వర్షాలు రావడంతో రైతులు మరి పంటలు వేసుకోవటము, ఆ పంట దిగుబడిని ఇవాళ అమ్ముకోవటానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇలాంటి సమస్యలు చాలా తీవ్రంగా వస్తున్నాయి. గతంలో తెలంగాణలో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు చాలా వరకు ఇన్కంప్లీట్గా ఉండే. గత ప్రభుత్వంలో వాటిని పూర్తి చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేసింది, కొత్త ప్రాజెక్టులు కూడా కట్టింది. సరే, ప్రాజెక్టుల రాజకీయం వేరుంటే మొత్తంగా పంట దిగుబడి ఇవాళ చాలా ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఉభయ రాష్ట్రాల్లో ఒకే పంట మీద ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉంటున్నారు. ముఖ్యంగా ధాన్యం, వడ్ల విషయంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఊహించనంత పంట దిగుబడి వస్తున్నది. మరి ఈ పంట దిగుబడిని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉండే. కానీ జరుగుతుంది ఏమిటి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ మొత్తంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్న విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న మార్గాలు ఏమిటి, ఎందుకు దీని మీద అలర్ట్గా లేకపోతున్నారు? గత సీజన్లో చూసినాము, ఈ సీజన్లో కూడా చూస్తున్నాము. రైతులు పడుతున్న విషయాలు, ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేట్ మెజర్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు, మెకానిజం ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు? ఇది ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే నిర్లక్ష్యమా, రైతుల పట్ల సరైన దృక్పథం లేకపోవటమా? ఏ విధంగా మనం భావించాల్సి వస్తుందో మనం ఆలోచన చేసినప్పుడు కొంత దురదృష్టకరమైన అంశం ఏంటంటే, ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంటే, ఇంత పెద్ద యంత్రాంగము, ఇన్ని లక్షల వెహికల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, వెహికల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ని వెహికల్స్ ఉన్నప్పుడు మంత్రి గారు చెప్తున్నారు ధాన్యం కొనుగోలు విషయంలో మేము చాలా అప్రమత్తంగానే ఉన్నాము, 8,000 పై కేంద్రాలను ఏర్పాటు చేశాము, చెల్లింపులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. కానీ హమాలీల కొరత ఉన్నది, రెండో పక్కన మనకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ గత సీజన్లో కూడా ఉన్నాయి కదా. మరి ఆ సీజన్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి ఈ సీజన్లో వారు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇప్పుడు వారు ఏమంటున్నారు, 50 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము ఆల్రెడీ కొన్నాము, కానీ ధాన్యాన్ని
సేకరించాం, కానీ ఈ ధాన్యం నుంచి వచ్చే బియ్యాన్ని తీసుకోవడానికి కేంద్రం మరి సరైన విధానాలు మాకు అందించట్లేదు, సరైన సపోర్ట్ చేయట్లేదు. మేము 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోవాలంటే వాళ్ళు 38 లక్షలకే మాకు అవకాశం ఇచ్చారు. మరి మిగిలిన ధాన్యం ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది. ఇప్పటికే తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పీకల్లోతో అప్పులో కూరుకుపోయింది. మీరు పరిశీలన చేస్తే అసలు ఈ అప్పులు రైతుల ధాన్యం పేరు మీద జరుగుతున్నాయా లేకపోతే వేరే జరుగుతున్నాయనే విషయం కూడా అనుమానం ఇవాళ రాజకీయ పక్షాలు విమర్శ చేస్తున్నాయి. కాబట్టి దీనికి ఒక పక్క కేంద్రము ఎంఎస్పి ప్రకటిస్తుంది, ధాన్య సేకరణలో ప్రభుత్వానికి డబ్బులు మేమే ఇస్తున్నాం అంటుంది. కేంద్రం మీద కిషన్ రెడ్డి గారు ఈ మధ్యన అదే చెప్పారు, కేంద్రం సపోర్ట్ చేస్తుంది, డబ్బులు కూడా మేమే ఇస్తున్నాం. మరి కొనలేకపోవటం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప మాది కాదని వారు అంటున్నారు. సంబంధిత మంత్రి గారు ఏమంటున్నారు, మేము కొంటాము, మీరు తీసుకుంటున్నారా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు, రైతుల దగ్గర పండిన పంట మీకు బాధ్యత లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ముఖ్యంగా 4-5 జిల్లాలో ఈ ప్రధానమైన సమస్య, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సమస్య బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పంటలు ఎక్కువ పండినాయి, దిగుబడి ఎక్కువగా ఉన్నది, రైతులు ఎక్కువ మంది వ్యవసాయం వరి మీదనే ఆధారపడ్డారు. వీటన్నిటిని చూసినట్లయితే రైతులు కూడా కేవలం ఈ 2 పంటల మీద ఆధారపడటం అనేది కూడా ఇవాళ శాస్త్రీయంగా కరెక్ట్ కాదని ప్రభుత్వాలు చెప్తున్నాయి, అధికారులు చెప్తున్నారు. కానీ జరుగుతున్నది ఏమిటి, ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ముందుకు తీసుకుపోయే పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించట్లేదు, రైతులకు అందించట్లేదు. చూడండి, 6 నెలల్లో 2 పంటలు వస్తాయి, 6-7 నెలల్లో ఒడ్లు 2 పంటలు వస్తాయి, వానకాలం యాసంగి. ఈ 2 పంటల కాలం చాలా తక్కువ. ఈ పంటల కాలంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోవటం, దాన్ని మార్కెటింగ్ చేయటం, ఇవన్నీ కూడా మరి కొద్దిగా ఇబ్బందికరమైన అంశమే మనకు తెలుస్తుంది. కానీ ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు, ముఖ్యంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం దీంట్లో స్పష్టంగా కనిపిస్తుందండి. తెలంగాణలో అధికారులు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా వారి యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే యంత్రాంగము క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం ఆదేశిస్తుంది, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, కానీ యంత్రాంగము సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇవాళ ఈ వైఫల్యము, ఈ ఇబ్బంది రైతులు పడుతున్నారు. చూడండి ఎంత అంటే విషాదకరమైన అంశం అంటే, ఎంతో మంది ఆ రైతులు కాటాలు వేయలేక, దాన్ని అమ్ముకోలేక, రైతు కళాలనే ప్రాణాలు వదిలిన సంఘటన, హృదయ విదారకమైన సంఘటనలు మనం చూస్తున్నాం. ఏ మానవత్వం ఉన్న ప్రభుత్వం అయినా సరే ఇట్లాంటి పట్ల తీవ్రంగా స్పందించాలి. అలాంటి అధికారులు ఎవరైతే అక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇవాళ మనము వడ్ల చుట్టూ రాజకీయాలు చేస్తున్నామా లేకపోతే నిజంగా రైతుల కోసం పనిచేస్తున్నాం అనేది రాజకీయ పక్షాలు తెలంగాణలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ మొదలు పెట్టింది రైతు గోసా, బీజేపీ భరోసా. ఏమంటే పంటలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు కొనుగోలు స్టార్ట్ అయ్యి 45 అయింది, ఏప్రిల్ నెల నుంచే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ మే చివరి దశలో ఉన్నాం. పంటలు కొనుగోలు దశలో, చివరి దశలో ఇవాళ రైతు భరోసా మీరు ఏ విధంగా కల్పిస్తారు? మీరు ఎందుకు నిజంగా రైతుకు భరోసా ఇవ్వాలంటే ఆ ధాన్యం మొత్తం కేంద్రం పెద్దది కదా, రాష్ట్ర స్థాయి కంటే కేంద్రం దగ్గర ఉన్న నిధులు పెద్దయి, సోర్సెస్ పెద్దయి, యంత్రాంగం పెద్దది. కాబట్టి కేంద్రం చొరవ తీసుకొని ఆ పంటని మొత్తం మేమే కొనుగోలు చేస్తాం, మీరేం ఇబ్బంది పడద్దు, కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తామని చెప్పాల్సిన బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ఇవాళ రైతు గోసా, బీజేపీ భరోసా మీద పోతుంది. రెండో పక్కన నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం యంత్రాంగం విఫలమవుతుంది, ధాన్యం త్వరగా కొనుగోలు చేయనట్లయితే మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తున్నారు. అంటే రాజకీయాల కోసం చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతుల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ఇక ముందైనా సరే, రాబోయే కాలంలోనైనా సరే ఒక స్పష్టమైన ప్రణాళిక యంత్రాంగం దగ్గర ఉండాలి, ప్రభుత్వం దగ్గర ఉండాలి. ముఖ్యంగా హమాలీల కొరత, తెలంగాణ రాష్ట్రంలో హమాలీల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఎందుకున్నది, దీని కారణాలు ఏమిటి అనేది కూడా ప్రభుత్వం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా మొత్తము మైగ్రేషన్ జరుగుతుంది. గ్రామాలలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. నాట్లేసే దగ్గర నుంచి ఈ పంట కోత వరకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రైతాంగం. రెండో పక్క ఎరువుల కొరత, మూడవది మార్కెటింగ్,
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ధాన్యం దిగుబడి వచ్చిన తర్వాత అమ్ముకునే దశలో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే దశలో మిల్లర్స్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా ఒక రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ యొక్క ప్రయోజనాలు సాధించుకోవడానికి కృషి చేస్తున్న విషయం కూడా గమనిస్తుంది. మిల్లర్స్ మిల్లుకు చేరిన తర్వాత 10 కేజీలు 5 కేజీలు ధాన్యము తరుగు తీస్తున్నారా అనేది రాజకీయ పక్షాలు ఈ రోజు చెప్తా ఉన్నారు. మరి అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఒక పక్క ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడితే మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత మంత్రి గారు చెప్తారు. కానీ మిల్లర్స్ ఎవరు లెక్క చేయట్లేదు. గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా మిల్లర్స్ ఎవరిని లెక్క చేయట్లేదు. ఇక ఆ విషయాలకు వెళ్ళిపోతే చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి మిల్లర్స్ మీద. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రైతు ప్రయోజనాల కోసం మనం నిజంగా స్పష్టమైన ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఉంటే ఆ ప్రణాళికని ముందుగానే విడుదల చేయండి. ఎలాంటి మీరు ఆ చర్యలు తీసుకోబోతున్నారు, పంటని ఏ టైంలో ఎక్కడ ఎంత కొనగలుగుతున్నారు, ఏ రకంగా మార్కెటింగ్ చేయగలుగుతున్నారు అనే ఆలోచన ప్రభుత్వం దగ్గర ప్రజలకు స్పష్టంగా చెప్పండి. పంట వేసే ముందే చెప్పండి, ఇగో మేము ఇన్ని లక్షల టన్నుల ధాన్యమే కొంటాము, ఇన్ని లక్షల ధాన్యమే కేంద్రం సేకరిస్తుంది, కాబట్టి మేము ఇంతే కొనగలుగుతాము, మిగతాది బహిరంగ మార్కెట్లో అమ్ముకోమని రైతులకు చెప్పండి. ఈ సమస్య 2016 నుంచి స్టార్ట్ అయింది, ఇవాళ 2026. గత 10 సంవత్సరాలుగా పంట దిగుబడి చాలా పెరిగింది. దాని తగ్గ మార్కెటింగ్ సౌకర్యం కల్పించకపోవటం అనేది కూడా ప్రభుత్వం వైఫల్యంగానే మనం భావించాలి. గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. ఏమిటి? ఎక్స్పోర్ట్. కేంద్ర ప్రభుత్వము ఎక్స్పోర్ట్ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించినట్లయితే మేము మొత్తం ధాన్యాన్ని కొంటామని సంబంధిత మంత్రి గారు చెప్తున్నారు. నిజంగా ఆ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? మరి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమా ఇది, లేకపోతే నిర్లక్ష్యమా? కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే అటు కేంద్రము ఇటు రాష్ట్రము రెండు కూడా రైతుల ప్రయోజనాల కోసం నిజంగా పనిచేసినట్లయితే ముందుగానే ఏర్పాట్లు చేసి కావాల్సిన గోనె సంచులు కానివ్వండి, కావాల్సిన అమాలీలు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వీటి పట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలో ప్రయాణం చేస్తుందా లేదా అనే విషయం కూడా పర్యవేక్షణ కోసం కేంద్ర అధికారులను కూడా ఈ పంటల కాలంలో, దిగుబడి కాలంలో, మార్కెటింగ్ కాలంలో కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణల ఈ యొక్క ధాన్యం కొనుగోలు జరగాలనేది కూడా నా యొక్క అభిప్రాయం. అప్పుడు మాత్రమే ఈ సమస్య మరి చాలా వరకు పరిష్కారం కాగలుగుతుంది. ఇక మిగతా విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ పట్ల కూడా మనం మరి చర్చ చేయాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నా. కాబట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని, నేను మంత్రి గారు చెప్పారు వారం రోజుల్లో మొత్తం పంటల కొనుగోలు పూర్తి చేస్తామని. ఇప్పుడు 2 నెలల సంది దాదాపు 45 రోజుల సంది 51 లక్షల టన్ను కొన్నోళ్ళు 75 లక్షలు అంటే ఇంక 24 లక్షలు అంటే సగం ధాన్యం ఈ వారం రోజుల్లో కొంటారా? సాధ్యమైద్దా? మరి సాధ్యం కానిప్పుడు ఇంకా కూడా మీరు రైతులను ఇబ్బంది పెడితే ఆలోచనలే ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా రైతులని మీరు ఆదుకోవాలంటే యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుడ్ మీరు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం రైతుల కోసం పనిచేయండి. ఈ వారం 10 రోజులు మొత్తము అన్ని విషయాలు పక్కన పెట్టేసి రైతుల్ని ఇలాంటి ఇబ్బందులు, ఎందుకంటే తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ఒక పక్క వడదెబ్బకి అనేక మంది చనిపోతున్నారు, రెండో పక్క రైతుల కళ్ళాల దగ్గర ఎలాంటి సదుపాయాలు కనీస సదుపాయాలు లేవండి. రోజు టీవీలలో చూస్తున్నాం, రైతులు చెప్తా ఉన్నారు ఎలాంటి సదుపాయాలు లేవు, మినిమం ఏర్పాట్లు కూడా చేసుకోలేని స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉందా? ఎన్నో సంక్షేమ కార్యక్రమాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నామే, మరి ఇలాంటి దాన్ని కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు గోడౌన్లు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? సంబంధిత క్లస్టర్ ఏజెన్సీల దగ్గర పీపీపీ పద్ధతుల్లో గోడౌన్స్ నిర్మించవచ్చు కదా, ధాన్యాన్ని సేకరించి నిల్వ చేసుకోవడానికి ఆస్కారం ఉంది కదా. ఇవన్నీ ప్రత్యామ్నాయాలు లేకుండా కేవలం మేము చేస్తున్నాము, చూస్తున్నాము, ఇగో మా మంత్రులు తిరుగుతున్నారు, మా మంత్రులు పోయారు, అధికారులు పోయారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, ఇదంతా మరి ఇంతమంది యంత్రాంగం కదిలినప్పుడు ఎందుకు ఈ వైఫల్యం జరుగుతుంది? ఎందుకు ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఎందుకు ఇంతమంది రైతులు చనిపోతున్నారు కళ్ళాల మీద? ఇలాంటి విషయాల పట్ల దానికి బాధ్యత ఎవరు వహించాలి? అధికారుల, ప్రభుత్వమా? ఎవరు వహించాలి? కాబట్టి సీరియస్ గా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇరు పక్షాలు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రైతుల ప్రయోజనాల కోసం తమ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటనేది స్పష్టంగా ప్రకటించి వచ్చే వానకాలం వరకు సరైన ఏర్పాటు చేసుకొని ముందుకు పోయినప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. రైట్, శివకుమార్ గారు మీరు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటా అని హామీ ఇచ్చింది, అయినా కానీ ఇంకా కళ్ళాల్లో ఎందుకు రైతులంతా పడిగాపులు కాయాల్సి వస్తుంది సార్?
ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు మీకు Good morning, sir. ప్యానల్లోనూ నమస్కారం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు రమణారెడ్డి గారు మాట్లాడింది అనలిస్ట్ గా ఆయన వివరణ ఆయన ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ధాన్యం కొనుడు మొదలు పోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 నెలలు కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ విశ్లేషకులు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం లాగా ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఉండదు. ఒకటి ఏమంటే గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు ఉన్నాయి. రైతులకి ఏదైతే భరోసా ఇచ్చినామో ఆ భరోసా మీదనే ఉండడం జరిగింది. అండ్ రెండవది ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా టెలికాన్ఫరెన్స్ లో మొత్తం అందరు ఎవరైతే రైతు వేదికల దగ్గర లేకపోతే కొనుగోళ్ల దగ్గర ఇబ్బంది జరుగుతుంది వాళ్ళని మొత్తానికి ఉపేక్షించేది లేదు అనే రకంగా కూడా కలెక్టర్లకు కానీ లేకపోతే అక్కడ ఉన్న అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కొన్ని అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కాకుండా కొన్నిటి దగ్గర ఇబ్బందులు అవుతున్న మాట వాస్తవం. రెండవది ఏంటంటే ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళు మన దగ్గర గతంలో ఉన్నట్టు ఈరోజు తెలంగాణలో రైతు కూలీలు రావడం లేదు. మొత్తానికి వలసలు అనుకోండి లేకపోతే వాళ్ళు ఇంకా వేరే రకంగా కారణాలు అనుకోండి లేకపోతే కొంచెం నామోషిగా ఫెయిల్ కావడం కానీ ఇవన్నీ కూడా అక్కడ లేవు. మొత్తానికి పక్క రాష్ట్రాల మధ్యని తీసుకురావడము అక్కడ నుంచి తీసుకొచ్చి ఈరోజు మొత్తానికి లేబర్స్ అంతా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయించడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈ హమాలీల కొరత ఉన్నది అనేది అది నిజంగా వాస్తవం. దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి పక్క రాష్ట్రంకి ఏమైనా తీసుకొచ్చి సమకూర్చాలనే రకంగానే ఇప్పుడు సమకూర్చడం జరిగింది. వారు మంత్రి గారు కూడా ఓపెన్ గా విత్ ఇన్ నో టైంలో మేము ఇదంతా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిండో అది ఇంకోటి ఏదైతే మహిళలకి ఈసారి ఏదైతే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మిల్లర్లని అవసరం అనుకుంటే మహిళల పేరు మీదనే వాళ్ళ సంఘాల పేరు మీదనే మొత్తానికి అక్కడ ఎక్కడైనా వాళ్ళ ఏరియాలనే అక్కడ మొత్తానికి సేకరించి అవసరం అనుకుంటే గవర్నమెంట్ పరంగానే మహిళల సంఘాల ఆధ్వర్యంలోనే ఈ మొత్తానికి రైతు వేదికలు కానీ లేకపోతే మిల్లర్లు కానీ వాళ్ళ కంట్రోల్లో పెట్టించి వాళ్ళతోనే మహిళల ద్వారానే కొనిపించి ఈ ఇబ్బంది లేకుండా చేద్దామనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త అధ్యక్షుడు ఇప్పుడు పని మొదలు పెట్టిండు. రైట్, ఓకే. నేనేమంటున్నా అంటే మీరు రాజకీయం చేయకుండా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా వైఫల్యం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ సమస్య మీద వాళ్ళకు మీరు అండగా నిలబడండి. ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీ ఆ సమస్య మా దృష్టికి మేము చేస్తూ ఉన్నా ఏమన్నా ఎక్కడన్నా కొదవ ఉంటే ఆ సమస్యను మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఇంకా వేగవంతంగా పని చేయడానికి మాకు కూడా సులువు అవుతుంది. ఇది రాజకీయంగా పోకుండా అన్నదాతలను కానీ రైతులను కానీ మనం అందరం ఆదుకుందాం. ఆ రకంగా మీరు ఏమన్నా ఇంకా సూచన సలహాలు కానీ లేకపోతే మేము ప్రభుత్వం తీసుకునే పద్ధతిలో ఇంకేమన్నా కొదవ ఉంటే మీరు అడ్వైజ్ చేయండి అని చెప్పి ఓపెన్ గా కోరడం జరిగింది. కానీ ఈ రోజు దాన్ని మొత్తానికి ఏదో ఇప్పుడు కేంద్రం ఆల్రెడీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. వాళ్ళు ఇంత కాదు అంత కాదు అనకుండా తెలంగాణ రాష్ట్రంలో మనదేమో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళదేమో ఎఫ్సిఐ అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైతే దిగుబడి వచ్చింది గతంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రైతు వరి వేస్తే ఉరి అనే రకంగా మాట్లాడడం జరిగింది. అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు సన్నాలు వేయండి దానికి బోనస్ కూడా ఇస్తామనే రకంగా కూడా మొత్తానికి రైతులను ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి ఏ రకంగా ఇచ్చారు. కాకపోతే కొన్ని జాగాలలో ఇంకొక జాప్యం జరిగింది అనేది నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం అక్కడ కొంటున్నామని చెప్పి అవన్నీ ఏదైతే తూకం చేసిన తర్వాత వాళ్ళకి స్లిప్ ఇవ్వడం జరిగింది. కొంచెం అక్కడ కూడా కొంచెం జాప్యం జరిగింది అనేది కూడా నేను ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మొత్తానికి వేగవంతంగా ఉంది. ఏదైతే రైతులకు మటుకు ఇబ్బందికరం జరగొద్దు అనే రకంగానే ముఖ్యమంత్రి గారు కానీ నిన్న జరిగిన మంత్రివర్గంలో మాట్లాడడం జరిగింది. ఈ రైతు వేదికలు కానీ లేకపోతే ధాన్యం కొనే దాన్ని కూడా నెక్స్ట్ నుంచి అంతా మహిళలకి ఆ మహిళా సంఘాలకి అప్పచెప్పి అక్కడ నుంచి అవసరమైతే కలెక్టర్ గారికి చెప్పి వాళ్ళ సంఘం ద్వారానే ధాన్యం కొని వాళ్ళు జాగ్రత్త పరిచేలాగా కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్ లో కూడా మహిళలు కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడడం జరిగింది. అట్లీస్ట్ మాకు ఒక అన్నలాగా మాకు అన్ని రకాలుగా సహకారం చేస్తున్నారు. మహిళలని
మొత్తానికి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి అక్కడ మహిళలు కూడా ఓపెన్ గా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం కాబట్టి ఎప్పటికప్పుడు ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం కాకుండా ఇప్పుడు ఉన్న 2.5 సంవత్సరాలలో మార్పు చేర్పు తీసుకురావాలనే రకంగానే ఆలోచించింది. ఇక బీజేపీ గురించి ఆలోచిస్తే అటు ప్రభుత్వంలో కేంద్రంలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ డిసిషన్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు రాజకీయం చేయడానికి కొత్త పోరవాడి మొదలు పెట్టడం జరిగింది. అక్కడ మేము ఇక్కడ ప్రెస్ మీడియాలో మాట్లాడేది ఒక రకం ఉంది, వాళ్ళు నిజంగా కూడా ధాన్యం కొనే దగ్గర ఇంకోలాగుంది. గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జాప్యం జరుగుతుంది. కాకపోతే మీరు రాజకీయాలకు పోకుండా అల్లాలలో పోయి అలానే ఏదో రెచ్చగొట్టకుండా నిజంగా కూడా అక్కడ ఏం కొదవ ఉంది, వాట్ ఈస్ ద ల్యాక్స్ ఆఫ్ డెఫిషియన్సీ అది చెప్తే దాన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఇంకెవరి నిర్లక్ష్యం అనేది కూడా మాకు కూడా తెలుస్తుంది. ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రైట్, సాగర్ రెడ్డి గారు, ఏంటి రైతు కోసం బీజేపీ భరోసా నిజంగా రైతులకి మేలు చేకూర్చడానికి, లేకపోతే శివకుమార్ గారు చెప్పినట్టు రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ముందుగా వైకే ఛానల్ వారికి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇంతకుముందు రమణారెడ్డి గారు, శివకుమార్ అన్న గిట్ట మాట్లాడారు. శివకుమార్ అన్న మాట్లాడేది కేవలం మళ్ళీ రాజకీయ విశ్లేషణే. కానీ రమణారెడ్డి గారు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే రైతులకు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యధికంగా ఇబ్బంది పడుతూ, నష్టపోతూ, కష్టపడుతున్నటువంటి వ్యవస్థ ఏదో ఉందా అంటే అది వ్యవసాయ క్షేత్రమే. వ్యవసాయ క్షేత్రం లోపల నేను వ్యవసాయం చేస్తే ఇవాళ నష్టం జరుగుతుంది అని అంటే నేను చేతగానో లేకపోతే తిరుగుబోతున్నో లేకపోతే ఇంకేదో నాకు దాని పట్ల తెలియదు అని అనుకుంటాం. మా నాయన వ్యవసాయం చేసినప్పుడు కూడా వ్యవసాయం నష్టాలలో ఉంది. పోనీ మా నాయన కూడా కొన్ని తప్పులు చేసిండు కావచ్చు, మరి ఆయన కూడా తెలియదు కావచ్చు అని అనుకుందాం. పోషం మా తాత చేసినప్పుడు కూడా వ్యవసాయం నష్టాలలో ఉంది. సో అంచెలంచెలుగా చూసినట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు కూడా వ్యవసాయ క్షేత్రం అనేది విపరీతమైన నష్టాల్లో కూరుకుపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దీన్ని ఆదుకునేటువంటి వ్యవస్థ ఇప్పటి వరకు కూడా రూపకల్పన జరగకపోవడమే అనేది నా యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం. రెండవది, ఇవాళ భారత స్వాతంత్ర సంగ్రామం లోపల జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ఒక నినాదం వచ్చేసి ఆ పూర్వీకులు ఎందుకు వాళ్ళు చేశారో కానీ, జవాన్ కరెక్ట్గా ఉంటే దేశం బాగుంటుంది, కిసాన్ కరెక్ట్గా ఉంటే దేశ ప్రజలు బాగుంటారు అనేటువంటి అందులో మౌలికమైనటువంటి అనేక రకమైన అంశాలు ఉన్నాయి అందులో ఆ ఒక్క నినాదం లోపల. కానీ గత ప్రభుత్వాలలో కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, నాయకుల వైఫల్యాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు కనుక అనేక రకమైనటువంటి ఇబ్బందులు దేశం అనుభవించింది. కానీ ఈ మధ్య ప్రొటెక్షన్స్ లైన్లో సైనికునికి సరైనటువంటి సంరక్షణ కల్పించడం లోపల భారతదేశాన్ని ప్రొటెక్షన్ లైన్లో స్వాతంత్రం సంగ్రామం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సైనికుని సరైనటువంటి విధానం లభించింది అనేది. అంటే సైనికుడు జయుడు అయిపోయాడు, విజయుడు అయిపోయాడు. ఇక ఉన్నటువంటి ఎవడంటే అది రైతు. ఇప్పటి వరకు కూడా అంటే మన రమణారెడ్డి గారు విశ్లేషణ ఇచ్చారు. సివిల్ సప్లై స్టేట్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్, ఎఫ్సిఐ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్. నేనేమంటున్నా, మీ అండర్ కంట్రోల్లో పెట్టుకొని దళారీలను ముందు పెట్టుకొని రైతును ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచి, నేను చెప్తున్నా కదా, ఈ రోజు వరకు కూడా రైతుకు పండించి రోడ్డు మీద ధాన్యం పోసే మట్టుకు మాత్రమే వారికి విజ్ఞత ఉంది. ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పోసిన తర్వాత అంగట్లో బొమ్మ లెక్క వాడుకుంటున్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వాలు, ప్రజెంట్ ప్రభుత్వాలు, రాబో ప్రభుత్వాలలో వస్తుందా రాదా అనేటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వ్యవస్థ ఈ యొక్క రైతాంగ వ్యవస్థ. కూలీలు వలస కూలీలు వెళ్ళిపోతున్నారు. బీహార్ నుంచి అక్కడ బీహార్లో వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నారు. అసలు వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన కూలీలకే లేకుండా పోయింది. రెండవది, వ్యవసాయానికి సరైనటువంటి దశా దిశలను ఇచ్చేటువంటి మన రమణారెడ్డి గారు అన్నట్టుగా
అధికారులకు అసలు నిజంగా వ్యవసాయం పట్ల అవగాహనే లేదు. వారికి అవగాహన ఉండి వాళ్ళు వ్యవసాయ అధికారులకు కాలేదు. రైట్. కేవలం జీతాల కోసం, ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రభుత్వాలలో ఉన్నటువంటి కొంతమంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏఎంసీ ఉన్నాయి, ఏఎంసీలను తీసేసి వాళ్ళ ఐకేపీలు పెట్టారు. ఐకేపీలు పెట్టినా, ఏఎంసీలు పెట్టినా దోపిడీ మాత్రం ఆగలే. రైట్. దోపిడీ మాత్రం ఆగలే. ఏఎంసీలలో దోపిడీ జరిగింది, ఇవాళ ఐకేపీలలో కూడా దోపిడీ జరుగుతుంది రైతు మీద. ఇప్పుడు ఇంకా తేట తెల్లగా కళ్ళు ఓపెన్ చేసి దౌర్జన్యంగా కాదు, దర్జాగా కింటాలకి 8 కిలోల నుంచి 10 కిలోల వడ్లను కట్ చేసుకుంటున్నారు ఇవాళ కూడా. గత ప్రభుత్వం అదే పని చేసింది, ఇప్పటి ప్రభుత్వం అదే పని చేస్తుంది. కింటాలకు 10 కిలోలు అంటే 250 రూపాయలు. ఒక్క కింటాలకి 250 రూపాయలు. ఒక్క ఎకరానికి 25 నుంచి 30 కింటాలు మినిమం వస్తుంది పంట. అంటే సుమారుగా 5,000-6,000 రూపాయల కట్టింగ్ జరుగుతుంది రైతుకి. రైతు భరోసా కింద వీళ్ళు ఇచ్చినా, లేదా గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం కింద వాళ్ళు ఇచ్చినా, ఎకరానికి 5,000 ఇచ్చి పంట రాగానే 6,000 కట్టింగ్ పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వాలు ఇవి. నేను స్పష్టంగా చెప్పగలుగుతా లెక్కలెక్కించి. నేనే భరిస్తున్న తప్పని పరిస్థితుల్లో ఇంత చేస్తే కూడా ఈ 6,000 రూపాయలు తీసుకున్న కనీసం సమయానికి ఆ యొక్క సరుకును తీసుకెళ్ళి మార్కెట్ అవుతుందా అంటే అది కూడా జరగట్లేదు. రోడ్ల మీద పోసి, వర్షం వస్తే దడిసి, ఎండత్తే ఎండి, రకరకాల ఇబ్బందులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. కల్లాల కోసం సెంట్రల్ గవర్నమెంట్లో కల్లాల కోసం ఒక స్కీమ్ను పెట్టారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి ఏమి నొప్పి, ఎక్కడ కూడా వాటి పట్ల అవగాహన లేదు, సదస్సులు లేవు, నియంత్రణలు లేవు. రైతు సదస్సులు ఎక్కడన్నా ఉన్నాయంటే అది రాజకీయ సదస్సులు అయిపోతున్నాయి తప్ప రైతు సదస్సులు అయితే లేవు. రైట్. ఇది జరుగుతుంది కాబట్టే విపరీతమైనటువంటి నష్టాలలో రైతాంగం ఉంది. ఇంకా ఇప్పుడు మా ప్రభుత్వం కూడా నేను బీజేపీ, కాంగ్రెసా, ఇక్కడ టీఆర్ఎస్ అని నేను చెప్పట్లేదు. ఏ ప్రభుత్వం అయినా రైతులకు అంతిమంగా సౌకర్యాలు కల్పించాలి. ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను రాజకీయ పార్టీలు అన్నిటి కూడా, మా పార్టీతో సహా. నేను ఏ పార్టీని కూడా నేను ఇదిగా అనట్లేదు. రైతు వడ్లు తీసుకొచ్చి కటింగ్ అయిన తర్వాత వడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తే వాటికి దానిలో ఉన్నటువంటి పర్సెంటేజ్ అంటే తేమ శాతం తగ్గించి ఇవ్వాల్సిన బాధ్యత రైతుది. కానీ దానికి కావాల్సినటువంటి ఏవైతే బయర్స్ వచ్చినాయో, బయర్స్ ఊరికి 3-4 బయర్స్ గవర్నమెంట్ సబ్సిడీ కింద అయితే తప్పేంది. రోడ్ల మీద పోసుకొని నేర్పి భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు కాంచి కూడా వాటిని 3 సార్లు 4 సార్లు రోజుకు 5 సార్లు 6 సార్లు దున్ని వాటిని ఎండబోసి తయారు చేసి ఇస్తే, అందులో కూడా తేమ శాతం ఎక్కువ వస్తే దాన్ని గ్రేడ్ తక్కువ చేసి రేటు కట్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. వాటిని కనీసం పట్టించుకునేటువంటి అధికారులు లేరు. ఆషామాషి అధికారులు, తమాషా రాజకీయ నాయకులు. అందుకే జరుగుతున్నటువంటి నష్టాలు ఇవి. ఇక రెండవది, రైతులు కూడా దిక్కులేని పరిస్థితుల్లో నీళ్ళు వచ్చినాయి కాబట్టి అంతా కూడా రాష్ట్రం అంతా ఒకే పంట వేశారు. ప్రభుత్వాలకు కూడా నష్టమే, ఇబ్బందే ఇది. ఒకేసారి వడ్లను తీసుకొచ్చిపోతే ఏం చేసుకుంటుంది ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా. సో దీన్ని పంట మార్పిడి సిస్టాన్ని రైతుల్లో అవగాహనలు కల్పించి దానికి ఎంత మన దిగుమతి చేసుకునేటువంటి ఉత్పత్తులు ఏమున్నాయో వాటిని ఆ పంటను డెవలప్మెంట్ చేసేటువంటి ప్రక్రియ రైతు సదస్సులలో రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. కాబట్టి ఇవాళ రైతు సమస్యలు మాట్లాడితే మీరు గంట సేపు సమయం ఇస్తే సరిపోదు శ్రీరన్న గారు, గంట సేపు ఇస్తే సరిపోదు. ఇది కొన్ని సంవత్సరాలు మాట్లాడినా తరగనటువంటి కష్టాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే రైతు భరోసాతో మా వాళ్ళు ఇలా స్టార్ట్ చేశారు.
వడ్ల ముడిపోతలేవు కాబట్టి, రోడ్ల మీద ఉన్నాయి కాబట్టి, వర్షాకాలం దగ్గరికి వచ్చింది కాబట్టి, రోని అనేది నిన్న స్టార్ట్ అయింది కాబట్టి, రోని కార్తీ నిన్న స్టార్ట్ అయింది కాబట్టి, వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి, ఈ వడ్లను ఎందుకు కొంటలేరు అనేటువంటి హడావుడి కొంత బీజేపీ వాళ్ళు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి కొంత దాన్ని లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియ చేపడుతున్నది. ఉష్కర్ దొంగతనం చేసేటువంటి లారీలు ధాన్యాన్ని తీసుకుపోవడానికి లారీలు దొరకట్లేదు ఇవాళ రాష్ట్రం లోపల. ఈ బాధ్యత ఎవరు తీసి నరేంద్ర మోడీ చేయాలనా? ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? తప్పని ఒప్పుకోవాలి శివకుమార్ అన్న. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో నిర్లక్ష్యం అని ఒప్పుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం మీద బండ వేసి తప్పించుకునేటువంటి కార్యక్రమాలు చేయకూడదు. మన ప్రభుత్వం మనం చేయవలసిన కార్యక్రమాలు మనం కొంత నిర్వర్తించవలసిన పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా చేయవలసిన అవసరం ఉంది. రాబో కాలం లోపల ఎఫ్పిఓలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కంపెనీస్ అనేది గ్రామంలో 2, 3, 4, 5 కంపెనీస్ పెట్టి వాళ్ళ ఉత్పత్తులను రైతులే అమ్ముకొని, వాళ్ళ రేట్లను కూడా వాళ్ళే నిర్ణయించుకొని, వాళ్ళ పంటల విధానాలను కూడా వాళ్ళే నిర్ణయించుకునేటువంటి శాస్త్రీయ సాంకేతిక వినాదాన్ని వాళ్ళకి అభివృద్ధి అయితే తప్ప రైతుల జీవితాల్లో బాగుపడేటువంటి రోజులు లేవు అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆ దిశగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా ఏ నాయకుడైనా కానీ కాస్త దానిలో రాజకీయం చేయకుండా, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవాళ సీడ్ కంపెనీస్ వచ్చినాయి. రైతులు కూడా ఎన్ని రకాలుగా మార్చుకుంటున్నారంటే, ఇలా ఈ కంపెనీల మీద ఆధారపడి సీడ్లు పెడితే సీడ్లో పనిచేసేటువంటి ఏజెంట్ కింద పనిచేసే పొల్లగాడసంటిది కూడా సింగపూర్ యాత్రలకు పోయేటువంటి సంపాదన సంపాదిస్తుండు. కానీ 6 నెలలు కష్టపడుతున్నటువంటి రైతు మాత్రం సింగపూర్ కాదుగాక పక్క ఉన్న ఊళ్ళకి పోయి ఒక మంచి హోటల్కి పోయి చాయ్ టిఫిన్ చేసేటువంటి పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి వల్ల రాష్ట్రంలో ఉంది. ఈ పరిస్థితుల గురించి నియంత్రించవలసిన ప్రభుత్వాలు, ప్రజలు ఖచ్చితంగా ప్రజలపై విశ్వాసం వచ్చే విధంగా ప్రభుత్వాలు మనుగడ చేయాలనేది నా యొక్క అభిప్రాయం. రైట్ రామ్మోహన్ గారు, గతంలో వరివేయొద్దని చెప్పిన ప్రభుత్వమే ఇప్పుడు రైతుల పక్షాన ఎట్లా చూస్తారు మీరు? గతంలో మీ ప్రభుత్వాలే చెప్పింది వరివేయొద్దు, వరి ఎక్కువైపోయిందని. ఇప్పుడు మీరు రైతుల పోరాటం చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు? ముందుగా పెద్దలందరికి నమస్తే. నమస్తే అండి. మొట్టమొదటిగా రమణారెడ్డి గారు మాట్లాడిన విషయం అంతా చెప్పారు కూలంకషంగా. రైట్. ప్రభుత్వం పూర్తిగా రైతు యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలిపెట్టి పరిపాలన కొనసాగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క తెలంగాణ భూభాగం పైన, తెలంగాణ వ్యవసాయ రంగం పైన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం పైన ఎలాంటి అవగాహన లేకుండా గద్దె మీద కూర్చోవాలి. ఎన్ని హెక్టార్లో వ్యవసాయం జరుగుతుంది, ఎంతమంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది, తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది, ఈ యొక్క రైతులు ఎన్ని హెక్టార్లో పంటలు పండిస్తారు, ఎన్ని రకాల పంటలు పండుతుందా, మనం రైతులు పంట వ్యవసాయ క్షేత్రం నుంచి కల్లాల నుంచి మార్కెట్కు వచ్చే టైం ఎప్పుడు, మనం ఎంత సమయంలో కొనుగోలు చేయాలి, ఎన్ని బస్తాలు కావాలి, దీనికి ఎంతమంది హమాలీలు కావాలి, ఎన్ని గోదాములు కావాలి, దీనిపైన ఎలాంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. వాస్తవం. రైతుల పట్ల అవగాహన ఉండి ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ పనిచేయదు, ముందస్తుగా సిద్ధమవుతుంది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, రైతాంగాన్ని అప్రమత్తం చేసి, ఎక్కడైతే కళ్ళాల నుంచి మార్కెట్లకు ధాన్యం వస్తుందో ఇమ్మీడియట్ గా కాటాలు వేసి ఆ యొక్క బస్తాలను అక్కడి నుంచి మార్కెట్ నుంచి గోదాములకు తరలించి, దానికి ఎలాంటి వాతావరణం నుంచి నష్టం జరగకుండా, వర్షాలు కానీ, గాలి బీభత్సం కానీ, వడగాలు కానీ, అకాల వర్షాల నుంచి పంట నష్టపోకుండా, రైతాంగం ఇబ్బంది పడకుండా ఈ యొక్క యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రభుత్వం పనిచేస్తూ ఉండే. ఈ రోజు ఎక్కడ ధాన్యం అక్కడనే కళ్ళాల నుంచి మార్కెట్కి వచ్చిన తర్వాత 100 క్వింటాలు 1000 క్వింటాలు అక్కడ మార్కెట్ లో కుప్పలు పోసుకొని రైతాంగం ఒక్కరొకరు 20-25 రోజులుగా సంచుల పైన పడుకుంటే కూడా ఈ యొక్క ప్రభుత్వం హమాలీలు లేరు, గన్నీ బ్యాగులు లేవు, గోదాములు లేవని కుంటి సాకులు చెప్తా ఉన్నది. రైతు కంట కన్నీరు కాదు, రక్తం కారుతుంది ఈరోజు రైతు కంట. అది వదిలిపెట్టి కేవలం ఈ యొక్క హంగు ఆర్భాటాలకు ప్రాముఖ్యత ఇస్తూ రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారం చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీని దిగ్విజయం చేస్తా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తా, 34 అతను నేనే ముఖ్యమంత్రి ఉంటా, తర్వాత దేశ రాజకీయాలు ఉద్ధరిస్తారు డైలాగులు కొడతా ఉన్నాడు. ఇది కనీసం అవగాహన ఉండాలి రైతాంగం పట్ల. రమణారెడ్డి గారు పెద్దలు ఏం చెప్పారంటే ఈ యొక్క పంట మార్పు విధానం జరగాలని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు
ఈ యొక్క మాట చెప్పడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన అవగాహన లేకుండా ఈ యొక్క వ్యవసాయ విధానం పైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు పంట వండి వద్దంటారు. కేసీఆర్ గారు పంట వండవద్దని చెప్పలేదు. పంట మార్పిడి విధానం అవలంబిస్తే మనం కొనుగోలు ఇబ్బంది కాదు, రైతాంగానికి ఇబ్బంది కాదని చెప్పడం జరిగింది. ఒక్కసారి గమనించండి పెద్దలు, 10 సంవత్సరాల్లో జరిగిన యొక్క వ్యవసాయ అభివృద్ధి గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. దీనికి కారణం ఏంటండి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీనికి కారణం. రైతాంగానికి భరోసా కల్పిస్తూ, వాళ్ళకు రైతు బంధు ఇస్తూ, రైతు బీమా కల్పించి, పడావడ్డ భూములను సాగులోకి తీసుకొచ్చి, నీళ్లు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇస్తే ఈ అద్భుతమైన ప్రగతి వ్యవసాయ రంగంలో జరిగింది. దీన్ని మనం స్వాగతించాల్సి పోయింది. కేసీఆర్ గారి పైన అవాకులు జవాకులు పేలుకుంటూ రాజకీయంగా ఉపయోగించుకొని రైతాంగాన్ని ఇబ్బంది పాలు చేసి ఈ రోజు అవునయ్యా నువ్వు ఏదో మాటలు చెప్పి ఈ రోజు అధికారులకు వచ్చినావు. 30 నెలలు గడుస్తుంది. గత సీజన్ ఇదే సమస్య, ఈ సీజన్ ఇదే సమస్య. మంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ గారు చెప్తున్నారు ఈ యొక్క నెల చివరి లోపల మొత్తము ఈ కొనుగోలు ముగించి చేస్తామంటున్నారు. ఇంకా పంటలు వస్తూనే ఉన్నాయి, ఇంకా కోతలు జరుగుతూనే ఉన్నాయి, మక్కలు వస్తున్నాయి, వడ్లు వస్తూ ఉన్నాయి. వాటికి దిక్కు లేదు. వర్షం పడితే మొత్తం రోడ్ల పాలైంది. రైతులు నెత్తినోరు కొట్టుకుంటూ ఏడుస్తా ఉన్నారు మార్కెట్ యార్డ్లలో. ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్లిప్తతో యొక్క వ్యవస్థ మొత్తం కుదేలైపోతుంది. రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. గతంలో కేసీఆర్ గారు కేంద్రం పైన కొట్లాట జరిగింది. మా యొక్క ఒడ్డు చివరి ఒడ్ల గింజ వరకు FCI ద్వారా కొనుగోలు చేయాల్సిందని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఒడ్లు కొనుగోలు చేయించారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? నా కేసులు తగ్గించాలి, నన్ను అరెస్ట్ చేయొద్దు, నా పార్టీని కాపాడాలి, నా ప్రభుత్వాన్ని కాపాడాలి అని నరేంద్ర మోడీ గారు సాగిల పడుతున్నాడు. ఇదే సాగిల పడేది పోయి సార్ నా యొక్క రైతాంగం నష్టపోతుంది, నా తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఒడ్లు కొనుగోలు చేయండి, మీకు దండం పెడతా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా రాష్ట్రం ఇప్పుడిప్పుడే ముందుకు పోతుందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదొదులు పెట్టి పక్క రాష్ట్రం పోయి ఇక్కడ మోడీ గారు వస్తే వేదిక మీద కూర్చొని ఏమంటారు ఒక విలన్ నవ్వినట్టుగా నవ్వుకుంటూ పక్క రాష్ట్రం పోయి మోడీ దొంగని మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చిన ప్రలాపన చేసుకుంటూ ఇక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తా అని సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ తన యొక్క గద్దెను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు తప్పితే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం ఏమైపోతుంది, విద్యార్థులు ఏమవుతారు, రైతులు ఏమవుతున్నారు, పంటలు కోసుకొని వచ్చి మార్కెట్ లో పెట్టిన యొక్క ధాన్యం ఎంత ఉంది, దీనికి ఎన్ని గన్ని బ్యాగులు అవసరము, ఎంతమంది హమాలీలు అవసరము, ఎందుకు కాటాలు వేస్తలేరు, కాటాలు వేసిన ధాన్యాన్ని ఎందుకు మిల్లర్లకు పంపుతలేరు, లేకపోతే గోదాములకు పంపుతలేరు, వర్షం వస్తే ఎక్కడ నిల్వ చేస్తున్నామని కనీసం ఎక్కడ కూడా సమీక్షలు జరుగుతలేవు. కేవలం తూతు మంత్రంగా అధికారులు వచ్చి అట్లా తిరిగిపోతా ఉన్నారు. ఇంతో పెద్దలు చెప్పినట్టుగా పూర్తిగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, వారి యొక్క నిర్లిప్తత, అహంకార ధోరణి, వారి యొక్క పట్టణితనం ఇదంతా. వాళ్ళు కేవలం అవగాహన ఉంటే ఎన్ని హెక్టార్లలో పంట పండిందని వ్యవసాయ అధికారుల దగ్గర పూర్తి డాటా ఉంటది. క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే క్షేత్రస్థాయిలో పర్యటన జరుగుతలేవు కాబట్టి ఈ యొక్క వ్యవస్థ ఇట్లా తయారైంది. కేవలం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటి అంటే బ్లాక్ మార్కెటింగ్, స్మగ్లింగ్, దొంగదంద, ఈ యొక్క పరిపాలన పక్కకు వదిలేసి వాళ్ళ యొక్క స్వయం సమృద్ధి, వ్యక్తిగతంగా స్వయం సమృద్ధి చూసుకుంటారు కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా అధికారులు అట్లే తయారయ్యారు. రాజు ఎట్లా ఉంటాడో అధికారులు అట్లే ఉంటారు. రాజు సరిగ్గా లేడు కాబట్టి అధికారులు సరైన విధానం పనిచేస్తలేరు. ఈ రోజు మార్కెట్లలో పోతే రైతులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. వాళ్ళ బాధలు చూస్తే మనకు అక్కడ నిలబడబుద్ది కాదు, కనీసం 2 భోజనం చేయబుద్ది కూడా మనకు కావాల్సిన పరిస్థితి, మానసిక స్థితి మనము అక్కడ ఇబ్బందికర పరిస్థితిలో కోల్పోతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళ బాధలు కళ్ళారా చూసి అరే ఇంత పరిస్థితి ఏంది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మనం ఏం చేస్తున్నాం, ఒక పాలకపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎవరు స్పందిస్తారు, ఎవరు రెస్పాండ్ కావాలి, దీనికి అధికారులు రెస్పాండ్ గారు, ఎమ్మెల్యేలు రెస్పాండ్ గారు, ప్రభుత్వం పట్టించుకోదు. రైతులు కళ్ళాల్లో ఉండి 20-25 రోజులుగా అక్కడ గండి బ్యాగులు సంచుల మీద కుప్పలు పోసి కాటాలు వేస్తే ఆనే ఉంటది, కుప్పలు వేయకుంటే కళ్ళల్లో వరుస్తారు, వర్షం వస్తే కొట్టుకపోతుంది. వాళ్ళ పరిస్థితి ఏంది? మాయిశ్చర్ పంట నుంచి ఇక్కడ తీసుకొస్తే మాయిశ్చర్ కోల్పోతాం. 100 కిలోలు కాటా వేస్తే ఇక్కడ నుంచి ఆయన షిఫ్ట్ చేసే వరకు అది 80 కిలోలు అవుతున్నది. ఎందుకు అంటే పరిస్థితి ఎండ, విపరీతమైన ఎండ. దాన్ని రైతుకు ఎప్పుడైతే టోకెన్ ఇస్తున్నావో జోకి ఆ కాటా వేసిన తర్వాత టోకెన్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా నువ్వు రైస్ మిల్క్ పంపడమా లేదా నీ యొక్క సంబంధించిన గోదాము పంపితే రైతుకు నష్టం జరగదు, దాని నుంచి కొనుగోలుదారులకు నష్టం జరుగుతుంది. 2 విధాలు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఇక్కడ కాటా వేసి దాన్ని మార్కెట్ లో ఎత్తకుండా సంచిలో నింపి ఆనే పడేస్తే ఆ ఎండ ద్వారా తేమ మాయిశ్చర్ డౌన్ అయిపోయి ఆ తూకం కూడా డౌన్ అయిపోతున్నది. దీనికి కారణం ఎవరు? ఈ నెపం ఎవరి మీద నెట్టాలి మనం? కొనుగోలుదారు అక్కడ పోతే 5 కిలోలు క్వింటాల్కి 5 కిలోలు తగ్గిస్తా అంటున్నాడు. మరి ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ కాటా వేసిన తర్వాత తీసుకోపోతే బిల్లు ఇచ్చేటప్పుడు నేను ఇంతే వచ్చిందంటే మళ్ళీ తూకం వేసినప్పుడు మరి
చివరిగా చివరిగా రైతు నష్టపోతున్నాడు. Right. నీ దగ్గర సరైన సాంకేతిక విధానం, సరైన పద్ధతి ఉంటే, శాస్త్రీయ విధానం ఉంటే ఇటువంటి వ్యవస్థలు సరైన విధానం నడుస్తాయి. నీ దగ్గర కేవలం నా పదవి ఎట్లా కాపాడుకోవాలి, నా కుర్చీ ఎట్లా కాపాడుకోవాలి, నేను ఈ కేసుల నుంచి ఎట్లా తప్పించుకోవాలి, జైలుకి ఎట్లా పోకుండా ఉండాలి, అరెస్ట్ కాకుండా ఉండాలి, నా జీవనం మంచిగా నడవాలి, నేను అధిష్టానంతో సూట్ కేసులు మోయాలి, నేను అక్కడ కాంగ్రెస్ గెలిపిస్తా. ఇక్కడ ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసిరు, ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కంకణం కట్టుకొని రైతాంగాన్ని అరిగోసం పెడుతున్నారు. ఈ పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుభవించి తీరుతుంది. ఎవరైతే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీనిపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా రైతుల ఉసురు మీకు ముడుతుంది. ఇది వ్యక్తిగతంగానే తీసుకోవాలి. ఎందుకంటే పరిపాలన పగ్గాలు మీ చేతిలో పెట్టుకొని, అన్ని హంగులు మీ చేతిలో పెట్టుకొని, అధికారులు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంది, అందరినీ సరైన రీతిలో నడిపించకుండా ఈ యొక్క రైతులను ఇబ్బంది పెడితే వాళ్ళ బాధ చూస్తే మనం చాలా ఇబ్బందికర పరిస్థితి. మార్కెట్ యార్డ్ పోండి కాంగ్రెస్ నాయకులు, శివన్న పోను, ఒక్క మార్కెట్ యార్డ్ విజిట్ చేయని, హైదరాబాద్ ఇచ్చిపెట్టి తెలుస్తుంది మార్కెట్ లో ఏం జరుగుతుంది అనేది. ఈ రోజు వరంగల్ అంటున్నారు, నల్గొండ, పాలమూరు, ఉమ్మడి పాలమూరు కూడా ఇష్టమైనటువంటి ఈల్డింగ్ వచ్చింది, అంటే పంట అద్భుతమైన పంట వచ్చింది. ఇదంతా కేసీఆర్ గారి పుణ్యమే, అది గమనించాలి. మనం సాగు పీడిపడ్డ భూములను సాగులోకి తీసుకొచ్చిన గంతా కేసీఆర్ గారి. మరి ఆ విషయం చెప్పకుండా ఎక్కడ తిరిగి కేసీఆర్ టైంలో రైతులకు అన్యాయం జరగలేదు, న్యాయమే జరిగింది. విపరీతమైన పంట వచ్చింది, రైతులకు అన్ని విధాలుగా మనం డబ్బులు ఇచ్చిన వాటి ప్రభుత్వ పరంగా ఆదుకున్నాం కాబట్టి రైతులు ఈ రోజు సంతోషంగా ఉన్నారు. కానీ ఈ రోజు ఏం జరిగింది, ఆ వచ్చిన పంటను ఒడిసి పట్టుకొని కేంద్రానికి పంపే శక్తి రేవంత్ రెడ్డి దగ్గర లేదు. మనం గడిచిన 30 నెలలుగా ఇదే మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ చేసిన పనిని పక్కకు పెట్టి ఆ విధానాలు అవలంబించకుండా ఏదో కిరీటం మూసిపోతుందని చెప్పేసి ఈయన వ్యక్తిగత యొక్క దిమాగ ఏమంటారు పగలకు పోయి కక్షలకు పోయి కేసీఆర్ విమర్శించుకుంటూ 24 గంటలు అడ్డగోలి మాటలు, నోరు తెరిస్తే బూతు మాటలే. వ్యవస్థ ఎట్లా తయారైంది, ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తిగా నువ్వు ప్రధానమంత్రి గారి దగ్గర పోయి అడుక్కుంటావా, కాళ్ళు మొక్కుతావా, దండం పెడతావా, ఇంకేం చేస్తావు, నిరసన చేస్తావా, ధర్నాలు చేస్తావా, పోరాటం చేస్తావా? ఈ అంతిమంగా జరగాల్సింది తెలంగాణ రైతాంగానికి న్యాయం జరగాల్సింది. అది వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు పోయి జెండాలు చేతులు నేను ప్రధానమంత్రిని చేస్తా, నేను దేశ రాజకీయాలు ఉద్ధరిస్తా, ఈ డైలాగ్ నువ్వు ఎవరు అడుగుతలేరు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు అది చెప్పాయా అంటే 2039 నేను ముఖ్యమంత్రి అయితే, తర్వాత దేశ రాజకీయాల్లో పోతా, కేంద్ర మంత్రి అయితే, ప్రధానమంత్రి అయితే డైలాగులు చెప్తాను. అది ఎవరు అడిగి నువ్వేమైతే అడుగుతలేవు, మాకు ఏం చేస్తావు అది చెప్పమంటున్నావు. అది వదిలిపెట్టి మిగతావన్నీ చెప్తాడు. రైతులకు ఏం చేస్తావో చెప్పడు. ఎప్పుడు కళ్ళాల నుంచి ధాన్యాన్ని మార్కెట్కి వస్తే ఇమ్మీడియట్ గా కాటాలు వేసి వాళ్ళకి డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పడు. హమాలీలో ఎప్పుడు తీసుకొస్తావు చెప్పవు. గన్ని బ్యాగులు ఎప్పుడు తీసుకొస్తావు చెప్పవు. ఎన్ని హెక్టార్లో పంట పడుతుందో అది తెలియదు నీకు. ఒక్క బహిరంగ చర్చకు పిలువ మీ యొక్క టీవీ ద్వారా మీరే మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారి నుంచి ఇంత తెలంగాణలో ఎంతమంది రైతున్నారండి, ఎన్ని హెక్టార్లో పంట పడుతుంది, ఏ పంటలు పండిస్తారు, ఎన్ని మార్కెట్ యార్డులు ఉన్నాయి, ఎంత ధాన్యం మీరు ఇంతవరకు లిఫ్ట్ చేసిర్రు, ఇంకా ఎంత లిఫ్ట్ చేయాల్సింది, ఇంకా ఎన్ని హెక్టార్లో పంట కోత చేయాల్సింది, ఏవి కూడా సార్ దగ్గర లేదు. ఎందుకంటే ఉత్తదే సబ్జెక్ట్ ఉండదు, కేవలం రాజకీయ డైలాగ్ కొట్టి తిట్టమంటే మాత్రం అద్భుతంగా తిడతాడు. మంచి ప్రపంచ స్థాయిలో పోటీలు పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రైజ్ మాత్రం రావడం ఖాయం విషయంలో, తిట్ల విషయంలో. ఈ అభివృద్ధి మాత్రం శూన్యం, ప్రజల యొక్క సంక్షేమం శూన్యం, ఎవరిని పట్టుకుని లేదు, కేవలం స్వలాభం కొరకు పనిచేస్తున్నాడు. ఇది పూర్తిగా ఆక్షేపణీయం. ఇటువంటి ముఖ్యమంత్రులు మనకు అవసరం లేదు. ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి పక్కకు జరిగితే, ఇంకెవరైనా సమర్థమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వారి చేతిలో అధికార పరిపాలన పెడితే కనీసం బాగానే పడుతుంది. ఈ రైతుల గురించి తెలిసిన ఒక వ్యవసాయ రంగం తెలిసిన వ్యక్తిని ఎవరైనా పగ్గాలపై చెప్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే రైతుల యొక్క ఉసురు తలిగి పార్టీ సర్వనాశనం అవడం ఖాయం. ఈ యొక్క బాధ ఎవరితో రైతు బాధ్యత చూస్తున్న ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వడదెబ్బలు చచ్చిపోతున్నారు రైతులు. మార్కెట్ యార్డ్ లో యుద్ధం చేసో లేకపోతే రోడ్లో తాగి కింద పడో యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారు రైతులు. తన యొక్క ధాన్యాన్ని కుప్పలేసి ఆ కుప్పల కాడ కావాలంటే ఈ యొక్క వాతావరణం అనుకూలించక ఎండ ఎక్కువ కొట్టి ఆ ఎండ దెబ్బకు రైతులు చచ్చిపోతుంటే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇంత దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. ఈ కాంగ్రెస్ పరిపాలన ఇట్లా ఉంది కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము రైతులకు భరోసా ఇస్తున్నాం. వారు వెంబడే ఉంటాం. ధాన్యం మార్కెట్ యార్డ్ లో ఇమ్మీడియట్ గా ధాన్యం కొనుగోలు అని చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మాకు నాయకులంతా తిరుగుతా ఉన్నాం. మార్కెట్ యార్డ్లలో అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. మా దగ్గర వీలైనంత వరకు, మా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు, లేని దగ్గర మా పాలకులు లేని దగ్గర కూడా మేము ప్రభుత్వం పైన పోరాటం చేస్తా ఉన్నాం. చివరిగా జరగాల్సింది అందరం కోరుకునేది రైతాంగానికి న్యాయం జరగాలి. వాళ్ళు అన్యాయం అయిపోవద్దు. వారు బాగుంటేనే
ఈ యొక్క రాష్ట్రం సుభిక్షంగా ఉంటది. నష్టం జరుగుతున్న రైతు వ్యవసాయం బంద్ చేస్తే మనం ఏం తిని బతకాలి? గడ్డి తిని బతకాల్సి వస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేయండి. ఎవరు కూడా ప్రపంచంలో నష్టం జరిగే పని ఎవరు చేయరు, కేవలం రైతు తప్ప. ఏదో నమ్మకంతో, ఏదో ఒక ఆశతోటి రైతు పని చేస్తా ఉంటే మనం వాళ్ళకు అంటదండలు ఇవ్వాల్సింది పోయి వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకుంటూ, వాళ్ళ కష్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వాళ్ళని పట్టించుకోకుండా కనీసం మనిషిలాగా కూడా చూస్తలేరు రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు? కనీసం గ్లాసు నీళ్లు ఇవ్వలేకపోతే మార్కెట్ యార్డ్లో ఎండలో కొట్టి ఒక్క రోజు రైతు అక్కడ ఉంటే ఉదయం టిఫిన్ కి ఎంత అవుతుంది, మధ్యాహ్నం భోజనానికి ఎంత అవుతుంది, మళ్ళీ సాయంత్రం భోజనానికి ఎంత అవుతుంది, వారు ఇన్ని రోజులు కూర్చుంటే నువ్వు ఇస్తున్నది ఎంత మొత్తం లెక్కేసి చూస్తే కనీసం మాట్లాడడానికి అర్హత కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి ఇటువంటి వ్యవస్థలు పనిచేసి ఇమ్మీడియట్ గా అన్ని వ్యవస్థలను లైన్ లోకి తీసుకొచ్చి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రైట్. రమణారెడ్డి గారు, ఈ ఎంఎస్పీ పైన రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు నిజంగా ఎంతవరకు అమలు అవుతాయంటారు సార్? అది నిజంగా మీరు చెప్పండి ఒకసారి. సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోరా, మీ వాయిస్ వినిపించట్లేదు. ఎంఎస్పి అనేది ఒక రకంగా ఒక ఇల్యూజన్. అది ఇల్యూజన్ అంటే ఒక భ్రమ. రైట్. నిజంగా ఎంఎస్పి అనేది నిజంగా రైతులకు అందుతుందా? ఆ ఎంఎస్పి ప్రకారం మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారా? ఈ విషయాలని పట్ల కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. అసలు ఎంఎస్పిని స్వామినాథన్ కమిటీ ఎప్పుడు రికమెండ్ చేసింది, ఎప్పటి నుంచి అమలు జరుగుతుంది? ఎంఎస్పి నిజంగా అమలు జరిగితే ఇవాళ రైతులకి క్వింటాలకు 4,000 నుంచి 4,500 రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వమే విశ్లేషణ చేసి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. మరి ఎంఎస్పి ఆ రేట్లు ఆ స్థాయిలో ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వము తూతూ మంత్రంగా 2,500, 2,700 ప్రకటించి, 100 రూపాయలు ప్రకటించి, 50 రూపాయలు ప్రకటించి మేము రైతులకు చాలా ఎక్కువ మేలు చేస్తున్నాం అనేది సరైనది కాదనేది నా యొక్క అభిప్రాయం. రెండోది, అసలు వాస్తవంగా ఏంటంటే ఇందాక అన్న చెప్పినట్టు శాస్త్రీయంగా అసలు మన రాష్ట్రంలో పంటలు ఎక్కడ ఏ పంటలు పండుతున్నాయి, ఎంత ప్రణాళిక ఉన్నది మన దగ్గర ప్రభుత్వం దగ్గర. ఇవాళ కేసీఆర్ గారు ఒరేసుకుంటే ఉరి అని అన్నాడు అనేది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఎందుకు జరిగింది ఇది అంటే అన్ఈవెన్ డెవలప్మెంట్ అంటారు. మనది వ్యవసాయ దేశము. వ్యవసాయ దేశంలో సామాజిక సంబంధాలు, సోషల్ డైనమిక్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వ్యవసాయం అనేది రైతులకు ఒక ప్రధానమైన వృత్తిగా ఈ దేశంలో ఉన్నది. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విపరీతమైన సాగునీరు పంటలు పండినప్పుడు వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఒకే పంటని ప్రోత్సహించింది గత ప్రభుత్వం అనేది కూడా ఒక ఆరోపణ. వరినే వేయాలి, వరినే రైతులకు మేలు చేయాలి అనే పద్ధతుల్లో గత ప్రభుత్వం సాగునీటి కల్పన చేసినాము. అట్లా ఆ రకంగా మేము రైతులను ప్రోత్సహించినాము, రైతులకి కావాల్సిన సదుపాయాలు కల్పించినాము, భరోసా ఇచ్చినాము, నిధులు ఇచ్చినాము. దాని ద్వారా విపరీతమైన పంట దిగుబడి వచ్చింది. మరి విపరీతమైన పంట దిగుబడి వస్తే దానికి సమస్యలు కూడా వస్తాయి. ఆ సమస్యలకి పరిష్కార మార్గం గత 10 సంవత్సరాలు ప్రభుత్వం స్పష్టమైన శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారం చూపి ఉంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఆ మాట అనాల్సి వచ్చేది కాదు. కానీ వారు కూడా జరిగింది ఏమిటంటే ఒక ప్రణాళిక లేకపోవటం వల్ల పంట దిగుబడిని ఏం చేయాలి అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాల దగ్గర ఒక శాస్త్రీయమైన విధానాన్ని రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక విజయసాగర్ అన్న గారు చెప్పినట్టు గత 50 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఈ దేశంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఏ ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేదా తెలుగుదేశం ప్రభుత్వం కూడా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా ఒక శాస్త్రీయ పద్ధతుల్లో రైతాంగానికి వచ్చిన సమస్యలు, ఎంఎస్పి మార్కెటింగ్, తర్వాత మార్కెటింగ్ లో ఉన్న లోపాలు, దళారుల యొక్క లోపాలు, ఇవన్నిటి పట్ల స్పష్టమైన ఒక ఆలోచన ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. ఈ గత సంవత్సరాలుగా వరిని ప్రోత్సహించడం ఎంత ప్రోత్సహించడం అంటే నీళ్ళు వస్తూనే పంట వేసుకోండి. ఈ రకంగా జరగటం వల్ల ఏమైంది? అన్ఈవెన్ డెవలప్మెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్స్ లో చెప్పాలంటే అన్ఈవెన్ అంటే అశాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి జరిగింది. రైతాంగం ఇవాళ రైతాంగం ఒడ్లు పండించటమే అభివృద్ధి. ఒడ్లు పండించటం వల్ల ఏమొస్తుంది? రైతు భరోసా వస్తుంది, ఎరువులు వస్తున్నాయి, తర్వాత మనకు రైతు రుణమాఫీ జరుగుతుంది, ఉచిత కరెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఉండటంతో రైతులు ఒకే పక్షంగా ఆలోచన చేసి ప్రతి గ్రామంలో ఇవాళ విపరీతంగా ఇతర పంట లేకుండా కేవలం వరిని పండిస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మొన్న ఒక ప్రణాళిక చెప్పారు, నూనెలు తగ్గించుకోవాలి అని. ఎందుకు చెప్పారు? నూనెలు
ఇవాళ విపరీతంగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. నూనెలకు కావాల్సిన పంటల్ని ఇక్కడ మనం మన దేశంలో పండించుకోలేకపోతున్నాం. అటు వేరుశెనగ కానివ్వండి, పామాయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ కానివ్వండి, ప్రోత్సహించాల్సిన అవసరం ఇవాళ ప్రభుత్వాల మీద ఉన్నది. రైతాంగానికి అది కల్పించకుండా వాటి పట్ల అవగాహన కల్పించకుండా ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్లో ఇక్రిసాట్ ఉంది. ఇక్రిసాట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మరి ఇక్రిసాట్ యొక్క సలహా తీసుకొని వారి యొక్క సంప్రదింపులతోటి వారి యొక్క ప్రణాళిక ద్వారా రైతాంగానికి కావాల్సిన పంటలు, ప్రత్యామ్నాయ పంటలు ఏమే ఉండాలి అనే విషయాన్ని ఎందుకు తీసుకురాలేకపోయినాయి ఈ ప్రభుత్వాలు? ఇది యొక్క ప్రభుత్వాల యొక్క వైఫల్యం కాదా? అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, అటు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, రేపు బీజేపీ కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా ఇక్రిసాట్ అనేది ఒక పెద్ద కేంద్రం ఉన్నది, ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఉంది మన హైదరాబాద్ లో. మరి వారి సలహాలు తీసుకొని ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేవి ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయాము? ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ తన స్వలాభం కోసం ఆలోచించింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా. అయితే ఇవాళ విమర్శ కాదు కావాల్సింది. ఇవాళ కావాల్సింది ఏమిటంటే ఈ సమస్య పరిష్కారం ఏ రకంగా జరగాలి, రాబోయే పంట కాలంలో రైతులకు ఎలాంటి గట్టి సూచనలు ఇవ్వండి. మీరు గ్రామాలు తిరిగి మీ పార్టీ నాయకులు అందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా ఈ రకమైన సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు. కళ్ళాలలో పంట తూకాలు వేయట్లేదు, అది ఎండిపోయి వర్షానికి తడిచిపోయి మీరు ఇబ్బంది పడుతున్నారు. ఈ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. మరి ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో, మిగతా జిల్లాలో ఒకప్పుడు వేరుశెనగ విపరీతంగా బండేది. నల్గొండ జిల్లాలో కూడా ఆముదాలు కూడా బండేవి. ఇవన్నీ కోల్పోయినాం ఇవాళ మనం. అందుకోసమే ఆయిల్ ప్రొడక్ట్స్ దిగుమతి చేసుకుంటున్నాం. అందుకోసము వేరుశెనగ పంట వేస్తే ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సరైన ధరే రావట్లేదు. దళారులు కుమ్మక్కయి తక్కువ ధరకు పంట వచ్చిన సమయంలో దళారులందరూ కూడా కుమ్మక్కయి సరైన మార్కెటింగ్ ధర ఇవ్వట్లేదు. దానివల్ల రైతులు నష్టపోతున్నారు. మరి వీటి పట్ల కూడా ప్రభుత్వానికి అవగాహన ఉండాలి కదా. కాబట్టి వాళ్ళు నేను ఏమంటున్నానంటే ఒక స్పష్టమైన ప్రణాళికని తయారు చేయండి, ఒక ఆల్టర్నేట్ మెకానిజం తయారు చేయండి, ఆల్టర్నేట్ క్రాప్ సిస్టమ్ తయారు చేయండి. వర్షాకాలము వరి పంట వేద్దాము, వేసవి కాలము వేరుశెనగ వేద్దాము, లేదా ఆముదాలు వేద్దాము, లేదా నూనె దిగుబడి వచ్చే సన్ఫ్లవర్ వేద్దాము, లేదు మిగతా ఇంకొకటి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్తున్నారు. ఇవాళ మన ప్రత్యామ్నాయ పంటగా మనకు మిల్లెట్స్ సాగు చేయండి. ప్రకృతి వ్యవసాయం వైపు మీరు బొండు విపరీతమైన ఎరువులు ఆడి భూసారాన్ని తగ్గించుకొని ఇలాంటి ఇబ్బంది పడే కంటే ప్రత్యామ్నాయ పంటల్లో ముఖ్యంగా మిల్లెట్స్ కానివ్వండి, ఇతర పంటలు అపరాలు కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, ఇవి పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. దానికి కావాల్సిన మద్దతు ధర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ ప్రభుత్వం రైతులను ఆదుకున్నట్లయితే ఇలాంటి సమస్య రాదు. ఇవాళ రైతులు ఏం చేస్తున్నారు? మార్కెట్ మొక్కలు కొనలేకపోతుంది. మొక్కల సమస్య ఒక పక్క ఉంది, రైతు ధాన్యం సమస్య ఒక పక్క ఉంది. ఇన్ని రకాలైన సమస్యలు ఉంచుకొని ప్రభుత్వము చివరి దశలో హడావుడి చేసి మరి రైతులకు ఇలాంటి ఇబ్బంది కలిగినప్పుడు సరైన మార్గాలు చూపకపోతే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం యంత్రాంగం కూడా మొత్తంగా వీటి పట్ల ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోండి. రేపు రాబోయే వర్షాకాలం పంటల విధానాన్ని రూపకల్పన చేయండి. ఇవాళ రైతు సంఘం ఉంది, రైతు సంక్షేమ సంఘం ఉన్నది. వారు కోదండరెడ్డి గారు చాలా నిపుణులు, వారు చాలా అనుభవం ఉన్న ప్రణాళిక పెట్టండి. కాబట్టి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారము రైతులకి సరైన వసతులు ఏర్పాటు చేసి ఈ ధాన్యం ఇప్పుడు ఏదైతే కళ్ళాలు ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం యంత్రాంగం అంతా కదిలి ఈ వారం రోజుల్లో లేకపోతే వర్షాలకు దడిచి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఇంకా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా వార్పుట్న కదిలి ఆ ధాన్యాన్ని లిఫ్ట్ చేసి రైతులకు మేలు చేయాలనేది నా యొక్క సూచన. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందని చెప్తా ఆలోచన చేస్తాం. రైట్, సాగర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పిన దానిలో నేను ఒక విషయం ఏంటంటే సార్ చెప్పండి. గత ప్రభుత్వం రామ్మోహన్ అన్న, నేను రాజకీయంగా ఏదో విమర్శాత్మకంగా నేను చెప్పలేదు. గత ప్రభుత్వం కూడా ఏఎంసీని పక్కకు పెట్టడానికి గల మూల కారణం కూడా మన పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అన్న. అంటే మేము గుర్తు చేస్తున్నాను నీకు నేను అంటే మార్కెటింగ్ సిస్టాన్ని మొత్తం మార్కెట్లను పక్కకు పెట్టి ఐకేపీ రంగాన్ని ముందు పెట్టడం మూలంగా జరిగినటువంటిది అనేక రకమైనటువంటి దోపిడీకి స్టార్ట్ అయింది. అది కూడా మీరు గుర్తించాలని చెప్పి నేను రామ్మోహన్ అన్నకు సూచిస్తున్నాను. రెండవది, రమణారెడ్డి గారు ఎంఎస్పి రేట్ల విషయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ రేట్ ఏదైతే ఇస్తున్నదో
వరి ఒక్కటే ఉండదు, మన దగ్గర ఉన్న పంటే వరి. తెలంగాణలో ఉన్న పంటే వరి, ఇంకా మిగతా అన్నిటికీ పక్క జరిగినాయి. మిగతా ఒక వికారాబాద్లో, ఆదిలాబాద్లో బహుశా ఏదో వర్షాధారపు భూములలో మాత్రమే కొన్ని వేరే పంటలు వేస్తున్నాడు తప్ప మిగతా కాలం మొత్తం కూడా వరే. నీరు వచ్చిందంటే వరి వేస్తున్నారు. వరి వేసిన తర్వాత ఒక క్వింటాల్కి 2400 రూపాయలు గవర్నమెంట్లు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కింద మీద పడి చెల్లిస్తున్నటువంటి ప్రైస్ 2400 రూపాయలు. అదే సరుకుని ఇదే 2400 క్వింటాల చొప్పున ఇచ్చినటువంటి ఈ ధాన్యాన్ని తీసుకెళ్ళినటువంటి ఒక సీడ్ మిల్లు 8000 రూపాయలకు క్వింటాలు చొప్పున మళ్ళీ రైతుకే ఇస్తున్నాడు. ఇన్ని ప్రభుత్వాలు, ఇంత యంత్రాంగము, ఇంత వ్యవస్థ చేసి ఇస్తున్నటువంటిది 6 నెలలు అహర్నిశలు కష్టపడితే రైతుకి ఇచ్చేటువంటిది 2400 అయితే అది ఆ ధాన్యాన్ని ఇక్కడ నుంచి టేకప్ చేసి ఒక సీడ్ మిల్లు యజమాని 8000 రూపాయలకు పర్ క్వింటల్ చొప్పున మళ్ళీ ఇటే తీసుకొచ్చిస్తున్నాడు. దీనిలో ట్రూత్ఫుల్ లేబుల్ సిస్టమ్ తప్ప సర్టిఫైడ్ సీడ్, దీన్ని ఒక ఏదైతే ల్యాబులలో దీన్ని ఈ ఇత్తనం పనిచేస్తుంది అని టెస్టింగ్ చేసినటువంటి అంశాలు ఎక్కడ లేవు. ఓన్లీ ట్రూత్ఫుల్ లేబుల్ యేసుడు, దాని మీద ముద్ర గుద్దుడు, మళ్ళీ వాటి అదే సరుకును తీసుకొచ్చి 8000 రూపాయలకు 9000 రూపాయలకి రైతుకే మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక దళారికి ఎంత లాభం వస్తుంది, కష్టపడి 6 నెలలు అహర్నిశలు బురదల పొరితే రైతుకి ఎంత వస్తుంది అనే దాని మీద ఈ విశ్లేషణ పోవాల్సిన అవసరం ఉంది. దీనికి మామూలుగా వెళ్తే కాదు, ఏదో టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక పెనుముప్పెన లెక్క ఈ రైతుల యొక్క ఉద్యమం వస్తే తప్ప అప్పటి వరకు కూడా ఈ రైతులు బాగుపడరు అనేది. థ్యాంక్ యూ సార్. నలుగురికి థ్యాంక్ యూ అండి సార్, డిబేట్లో పాల్గొన్నందుకు. శివకుమార్ గారికి, అలాగే రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే సాగర్ రెడ్డి గారికి సార్. రైట్, ఇదే అప్డేట్స్ చూస్తూనే ఉండండి YK న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.